హాయ్ అండి. ఇది మా ఫస్ట్ వ్లాగ్‌లోనే హోమ్ టూర్ చేస్తున్నాను. మా ఇల్లు చూపిస్తూ ఇంకా నన్ను పరిచయం చేసుకుంటా. కనిపిస్తుంది కదా పెంకుటిల్లు, అది మా ఇల్లు. దాని పక్కనే ఇగో ఇక్కడ చిన్నగా రేకుల షెడ్ ఉంది కదా, ఇది మల్లన్న దేవుడి గుడి అండి. మల్లన్న దేవునికి మనస్ఫూర్తిగా మంచిగా మొక్కుకొని సక్సెస్ అవ్వాలని యూట్యూబ్లో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. మీరు కూడా ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ ఇవ్వండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అయితే మీకు ఏం నష్టం, మనీ పరంగా అయితే ఏముండదు కదండి. మాలాంటి వాళ్ళని కొంచెం సక్సెస్ చేయండి. ఇంకా ఇక్కడైతే మేము నల్ల నీళ్ళనే వాడుకుంటాం. అవి పట్టుకుంటూ ఇక్కడ బయట వర్క్ చేసి వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఈ ఇల్లు మొత్తం మేమే వాడుకోమండి. ఇల్లు మొత్తం మా ఓన్ కాదు, ఒకటే ఇల్లు. కానీ మా మామయ్య వాళ్ళకి ఇది ఇచ్చిర్రు. అటు 2 రూమ్స్ మా తోటికోడలు, ఇంకా ఇటు సైడ్ మేము ఉంటాం. ఇంకా మేము ఉండేది మీకు చూపిస్తున్నా. మాకైతే సొంతగా ఇల్లు లేదు. ఇంకా మాకు 2 పిల్లలండి. బాబుకు 5 years, పాపకి ఇప్పుడు 6 months. ఇంకా మేము 4 మెంబర్స్ ఉంటాం. ఇటు సైడు మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ. ఇంకా మా అత్తమ్మ మామయ్య వాళ్ళు వేరే దగ్గర ఉంటారు. ఇల్లు చిన్నగా ఉంది సరిపోదని బయట కనిపించిన ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్ మేమిద్దరం వాడుకుంటాం. అది కూడా మా మామయ్య వాళ్ళే ఇచ్చారు. ఇది ఫస్ట్ రూమ్ అండి. ఫస్ట్ రూమ్ని నేను ఎలా వాడుకుంటానో మీరు చూడండి. రూమ్స్ కొంచెం చిన్నగానే ఉంటాయి. బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి, నాకు ముందే భయం. ఇంకా డోర్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ కనిపించేది లెఫ్ట్ సైడ్లో గ్యాస్ సిలిండర్ అండి, ఇంకా స్టవ్. ఇక్కడ వంట చేసుకుంటా నేను. ఇక్కడైతే గిన్నెలు, ప్లేట్లు ఇవన్నీ పెట్టుకుంటా. ఇంకా ఇక్కడైతే నైట్ అన్నం కొంచెం మిగిలిపోయింది, అది నేను ఇందులో పెట్టేసుకొని ఉంచుకున్నా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి, నేను అస్సలు పడేయను. ఎందుకంటే అది కూడా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఇటు సైడు రైట్ సైడ్లో చూసుకుంటే నేను వంట పోపు డబ్బాలు, ఇంకా కారం, ఉప్పు ఇవన్నీ పెట్టుకుంటా. కింది సెల్ఫ్లో ఇంకా ఆనియన్స్, వెల్లుల్లి ఇలాంటివి పెట్టుకుని, ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కదా, చాటా, రోకలు పెట్టుకుంటా. నేను అవసరం ఉన్న వస్తువులు మాత్రమే పెట్టుకుంటా అండి. రూమ్స్ చిన్నగా ఉన్నాయి కదా, అనవసరమైన వస్తువులు ఉంచుకుంటే ఇంకా చిందరవందరగా కనిపిస్తుంది. ఇక్కడైతే పైన పోపు డబ్బాలు, ఇంకా ఖాళీ డబ్బాలు నాకు అవసరమని అట్లా పెట్టుకున్నా. ఇంకా ఇటు సైడ్న కింద కుట్టు మిషన్ ఉందండి, ఇది నా పెళ్ళి కాక ముందుది. ఇంకా దానిపైనే దేవుడి పటాలు ఉంటాయి. ఇక్కడ నేను పూజ చేసుకుంటా. ఇంకా ఇట్లా పైన ఉండడం వల్ల కింద ప్లేస్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకా ఇది మా పెళ్ళిలో ఇచ్చిన బీరువా, ఇంకా పెళ్ళిలో ఇచ్చిన డ్రెస్సింగ్ టేబుల్. నాకున్న ఈ చిన్ని 2 రూముల్లో నేను ఇవన్నీ వస్తువులు అయితే సర్దుకున్నా. ఉన్నంతలోనే అన్నీ సర్దుకోవాలండి. మనము లేని దాని గురించి బాధపడద్దు. ఎందుకంటే అంటే ఉన్న వాళ్ళని చూసి మనం బాధపడ్డాం అనుకోండి, మనశ్శాంతిని కూడా కోల్పోతాం. అందుకని చెప్పేసి ఉన్నంతలోనే మనం హ్యాపీగా ఉండాలి. ఇక్కడైతే నేను డ్రెస్సింగ్ టేబుల్ని చూపిస్తున్నా కదా, పక్కకు పాపకు సంబంధించిన ఆట వస్తువులు. ఇంకా ఇక్కడైతే పాపది కాటుక, ఇంకా ఆయిల్, పౌడర్, ఇంక ఇవన్నీ పెట్టుకున్నా. కరెంటుకి సంబంధించి స్విచ్చెస్ ఉంటాయి కదా, వాటి కాటన్ డబ్బా అండి. ఇది పడేయకుండా నేను దీన్ని ఇట్లా యూజ్ చేసుకున్నా. వంట చేసుకున్నప్పుడు ఇది నాకు వంట గది, ఇంకా దేవుడికి పూజ చేసినప్పుడు పూజ గది, మిషన్ కుట్టుకున్నప్పుడు మిషన్కి సంబంధించిన రూమ్ అనుకోండి. ఇదండి ఒక్క రూమ్ని నేను ఇన్ని రకాలుగా యూజ్ చేసుకుంటా. నెక్స్ట్ రూమ్ చూపిస్తా అండి. ఇది మా బెడ్రూమ్ అండి. ఇంకా పిల్లల బట్టలు, మా బట్టలన్నీ ఈ సెల్ఫ్లో నీట్గా సర్దుకుంటా. ఇంకా అవి కనిపిస్తాయని చెప్పేసి నేనే ఈ పరదాలు కుట్టుకున్నా అండి, కర్టన్స్ అంటారు కదా అవి. బాబు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండండి. అత్తమ్మ స్నానం చేయించి పంపిస్తుంది, నాకు పాపతో ఇబ్బంది అయిద్దని. పైన నేను వాడని వస్తువులన్నీ పెట్టుకుంటా. అవి చూడడానికి బాగాలేవని చెప్పి నేను ఇక్కడ శారీని ఇట్లా స్టిచ్చింగ్ చేసిన అండి. బాగుంటే కమెంట్ చేయండి. ఇవైతే ఫోటో ఆల్బమ్స్ మా పెళ్ళిలో ఇచ్చిర్రు. ఇందులో మా ఫొటోస్ లేవని నవ్వుకోకండి, అవి ఫొటోస్ సెట్ కాలేదు, ఇక అట్లనే ఉంచేసినాం. ఇదండి మా బెడ్రూమ్. మాకున్న ఈ 2 రూమ్లు అయితే మీకు చూపించిన. బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా నేను చాలా ఫైనాన్షియల్గా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూట్యూబ్ ద్వారానే సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.